ఇదిగో తల్లి, ఇది చాలా శక్తివంతమైనది. కాని ఒక షరతు ఉంది. సీత ఆతృతగా. ఏంటి మామా? ఎలాంటి షరతు? మామ్ చిరునవ్వు నవ్వి ఒక చిన్న సీసా తీసి సీత చేతికీస్తూ. నువ్వు ఈ టానిక్ని తాగేటప్పుడు ఎవరితోనూ ఒక్క మాట కూడా మాట్లాడకుండా, ముఖ్యంగా రాముతో గొడవ పడేటప్పుడు, నీ కోపం వచ్చినప్పుడు ఈ టానిక్ 2 గుటకలు తాగి నోరు గట్టిగా మూసుకోవాలి. ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. అర్థమైందా? సీత ఆలోచిస్తూ. మాట్లాడకుండా ఉండాలా? కాని ఎందుకు మామా? ఎందుకు అన్నది ఇప్పుడు నీకు అవసరం లేదు. నేను చెప్పినట్టు చెయ్యి. 4 రోజులు ఇలాగే చెయ్యి. నీ జీవితంలో మార్పు నువ్వే చూస్తావు. ఇది చాలా రహస్యమైన టానిక్. దీని గురించి ఎవరికీ చెప్పకు. ముఖ్యంగా రాముకి అస్సలు చెప్పకు, సరేనా? సీత కొంచెం అనుమానంగా కాని నమ్మకంతో. సరే మామా, మీరు చెప్పినట్లే చేస్తాను. 1 నెల తర్వాత రాము సీత ఇంట్లో. వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. రాము నవ్వుతూ. సీత, ఈరోజు కూర చాలా బాగుంది. ఈ మధ్య నువ్వు చేసే వంటలు చాలా రుచిగా ఉంటున్నాయి. సీత చిరునవ్వుతో. అవునా? మీకు నచ్చితే అదే చాలు. రాము ఆశ్చర్యంగా సీతవైపు చూస్తాడు. గత 4 రోజులుగా వాళ్ల మధ్య గొడవలు తగ్గుముఖం పట్టాయి. సీత కోపం వచ్చినప్పుడు మామ ఇచ్చిన టానిక్ తాగి నోరు మూసుకుని కూర్చునేది. దాంతో రాము అక్కడే కోప్పడి ఆ తర్వాత తనే శాంతించేవాడు. నెమ్మదిగా రాము కూడా మారడం మొదలుపెట్టాడు. సీత మౌనం అతనిలో ఆలోచన రేకెత్తించింది. సీత, ఈ మధ్య నువ్వు చాలా మారిపోయావు. ముందులా గొడవ మాట్లేదు, ప్రశాంతంగా ఉంటున్నావు. నాకేమైనా తప్పుందేమో అనిపిస్తుంది. నేను నిన్ను చాలా బాధ పెట్టాం కదా, నన్ను క్షమించు సీత. పర్వాలేదండి, మీకిప్పుడు అర్థమైంది కదా, అదే చాలు. నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తావు? వెంటనే ప్రశాంతంగా అయిపోతావు. ఏదైనా మాయ చేసావా? అదేం లేదండి, ప్రశాంతంగా ఉండడం అలవాటు చేసుకున్నానంతే. సీత మళ్ళీ మామ ఇంటికి వెళ్తుంది. ఈసారి మొహం కలకలలాడుతూ ఉంటుంది. సీత సంతోషంగా. మామా, మీరు అద్భుతం చేశారు. మీ టానిక్ మాయ చేసింది. అవునా తల్లి? ఏం మాయ చేసింది? మామా, మీరు చెప్పినట్టుగానే చేశాను. కోపం వచ్చినప్పుడు టానిక్ తాగి నోరు మూసుకున్నాను. ఆయన కోప్పడినా నేను మౌనంగా ఉండేసరికి ఆయనకి కూడా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. నెమ్మదిగా ఆయనే మారిపోయారు. ఇప్పుడు మేము అసలు గొడవ పడట్లేదు. అంతా మీ టానిక్ మహిమే. మామ గంభీరంగా. టానిక్ మహిమ కాదు తల్లి, అది కేవలం మంచినీళ్లే. నీలో ఉన్న మౌనం, నీ సహనమే మాయ చేసింది. కోపం వచ్చినప్పుడు మనం మాట్లాడకుండా ఉంటే సమస్య సగం అక్కడే పరిష్కారమవుతుంది.